హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు హిందూ సాంప్రదాయాల గురించి, ధర్మశాస్త్రాల గురించి, మరెన్నో తెలియని విషయాల గురించి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ చేయబడతాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. గుమ్మడికాయ ఇంటి ముందు ఎలా కట్టాలి, ఏ రోజు కట్టాలి, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయపడుతూ ఉంటారు కదా. ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదిష్టి పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదిష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవడం, తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నల్లరాయి అయినా సరే నరదృష్టికి పగులుతుంది అనే సామెత నిజమే అని పండితులు తెలియజేస్తున్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనం చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తే ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మన ఇంటికి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అటువంటి శక్తివంతమైన పరిహారాల్లో ఒకటే ఇంటి ముందు మనం కట్టే గుమ్మడికాయ. ఇంటికి ముందు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడి శుభానికి సంకేతం. సాధారణంగా ఎవరింటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనపడుతుంది. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం కూడా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. అసలు ఎందుకు గుమ్మడికాయను కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ గుమ్మడికాయ కట్టుకోకపోతే జరిగే నష్టం ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడికాయ ఇంటికి ముందుకు కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి చెడు శక్తులు, దోషాలు ఇలా ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని విశ్వాసం. నరదిష్టి దోషాల నుండి కాలభైరవ విశ్వరూపమైన గుమ్మడికాయ మన ఇంటిని, మన కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. గుమ్మడికాయ పెట్టాలనుకుంటే దానిని మొదట సాయంత్రమే తెచ్చుకుని తర్వాత రోజు సూర్యోదయం సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి. పసుపు, కుంకుమ గుమ్మడికాయకు రాసి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి అని పండితులు చెబుతున్నారు. 2 అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలని, ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయకు అగరబత్తులతో ధూపం చూపిస్తే మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు. కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం, గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి. లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయ తీసుకుని దానికి గంధం రాసి బొట్లు పెట్టి హారతిచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిది. ఇంట్లోకి బయటవారు ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయే కనబడాలి. అలా కనిపిస్తేనే వాటి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ తర్వాత పాడైపోతే మీకు తగలాల్సిన దోషాలన్నీ కూడా, ఆ దిష్టి అంతా కూడా గుమ్మడికాయ తీసేసుకుంటుంది అని అర్థం. అలా మీకు రావాల్సిన దృష్టి అంతా తీసుకుని ఆ గుమ్మడికాయ పాడైపోతుంది. అలా పాడైన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. ఎప్పుడూ కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని మన పండితులు తెలియజేస్తున్నారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెబుతారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేసి కూర్చుంటుంది. నరదిష్టి ప్రభావంగా నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కడితే ఆ శక్తి మరింత రెట్టింపయి పూర్తి స్థాయి ఫలితాలను మీకు అందిస్తుంది. గ్రహణాలు వచ్చినా, ఇంట్లో పురుడు మహిళ వచ్చినా లేదా సూతకం వస్తే పూజ చేసిన గుమ్మడికాయ శక్తి కోల్పోతుంది. కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి.
మన ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పకుండా తీసేయాలి. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట. చెడును ఆకర్షిస్తాయి కదా అని వాటిని తొక్కితే చెడు జరుగుతుందనే సందేహాలు చాలామందికి ఉండొచ్చు. కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి, అంతేకాని చెడుని వెదజల్లవు. అందుకే వీటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు పండితులు. అలాగే చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయను కట్టే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. నిమ్మకాయ, మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు. ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ ఉంటారట. చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. నిమ్మకాయ, మిరపకాయ చెడు దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి ముందు ఇది కడితే దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు. మరోవైపు లక్ష్మీదేవి, అలక్ష్మి అక్క చెల్లెళ్ళు. అలక్ష్మికి పులుపు, కారం అంటే ఇష్టమట. అందుకే గుమ్మం ముందు పులుపును నిమ్మకాయ, కారంగా ఉండే మిరపకాయను కలిపి కడతారట. గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయట తిని గుమ్మం లోపలికి రాకుండా బయట నుంచి బయటే వెళ్ళిపోతుందట. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. ఇంటివైపు ఎవరైనా చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కళ్ళల్లో ఉండేటువంటి దృష్టి దోషం మన ఇంటి మీద పడుతుంది. అందుకని మన ఇంటికి ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ముందుగా గుమ్మడికాయ తీసుకుని దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు తిప్పి దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పడేసి ఇంటి గడపకు ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని ఇక ఇంట్లోకి వెళ్ళాలి. ఇదంతా అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది. తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. అలా ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ఉన్నటువంటి దుష్టదోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంతకు ముందు గుమ్మడికాయను కట్టుకోకుండా ఉంటే ఇప్పుడు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను, శాస్త్రాలను మన వీడియోస్లో డైలీ చెబుతూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.